ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మీనరాశి వారికి జూలై 26, 27, 28, 29 తేదీల మధ్య వచ్చే ఈ 4 రోజుల ఒక సాధారణ సమయంలో కనిపించిన లోపల చాలా ముఖ్యమైన మార్పులకు నాంది పలికే రోజులు కావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల దిశను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో తొందరపాటు కంటే ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మీ మనసు చెప్పేదానికి పరిస్థితులు చూపేదానికి మధ్య తేడా ఉండొచ్చు. ఆ తేడాను సరిగ్గా అర్థం చేసుకున్న వారే మంచి ఫలితాన్ని పొందగలరు. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు. వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 9502489319. జూలై 26వ తేదీ ఉదయం నుంచి కొన్ని విషయాలు మీ దృష్టిని ఆకర్షించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ చర్చకు రావచ్చు. మొదట అది పెద్ద ఉపయోగం లేదనిపించినా చివరికి అదే మీకు కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. ఎవరో ఒకరి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చొచ్చు. వెంటనే స్పందించడం కంటే ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈరోజు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అందుకే అవసరం లేని వాదనలు, కోపంతో వచ్చే మాటలకు దూరంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు ఉండొచ్చు. అందుకే చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. గతంలో చేసిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం అందొచ్చు. వెంటనే అవునా కాదా అని చెప్పకుండా ఆ అవకాశంలో ఉన్న లాభ నష్టాలను పరిశీలించడం అవసరం. వ్యాపారం చేస్తున్న వారు కొత్త పెట్టుబడుల విషయంలో కాస్త నిదానంగా ఉండాలి. ఒకేసారి పెద్ద నిర్ణయం తీసుకోవడం కంటే చిన్న చిన్న మార్పులతో ముందుకు వెళ్ళడం మంచిది. మీపై నమ్మకం ఉంచిన వ్యక్తులను నిరాశపరచకుండా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి సహకారం లభిస్తుంది. కొత్త భాగస్వామ్యాల విషయంలో కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. అది పెద్ద సమస్యగా మారకుండా ఉండాలంటే మీరు ముందుగా మాట్లాడడం అవసరం. కొన్ని సందర్భాల్లో మౌనం మంచిదే అయినా ఈ 4 రోజుల్లో సరైన సమయంలో చెప్పిన ఒక మాట సంబంధాలను మరింతగా బలపరుస్తుంది. పెద్దల సలహాను నిర్లక్ష్యం చేయకుండా వినండి. వారి అనుభవం ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. జూలై 27వ తేదీ మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో భయపడి వదిలేసిన ఒక పనిని మళ్ళీ ప్రారంభించాలని అనిపించవచ్చు. అదే సమయంలో ఒక వ్యక్తి మీకు ఇచ్చే సలహా చాలా ఉపయోగపడుతుంది. అందరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అనుభవం ఉన్నవారి సూచనలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ అవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆదాయంగా మార్చాలని తొందరపడకండి. ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. అనవసరమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. గతంలో నిలిచిపోయిన ఒక బాకీ తిరిగి వచ్చే అవకాశం కొందరికి కనిపిస్తుంది. అలాగే కొత్త ఆదాయ మార్గం గురించి కూడా సమాచారం అందొచ్చు. వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన సంభాషణ జరగవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం దొరికే అవకాశం ఉంది. ఒత్తిడితో నిర్ణయం తీసుకోవద్దు. మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే మార్గాన్ని ఎంచుకోండి. మీ నిజాయితీని కొందరు పరీక్షించే సమయం రావచ్చు. అలాంటి సమయంలో సహనంతో వ్యవహరిస్తే చివరికి గౌరవం మీదే అవుతుంది. ఈ 2 రోజుల్లో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి అవకాశం బయటకు పెద్దదిగా కనిపించదు. కొన్ని అవకాశాలు చాలా చిన్నవిగా ప్రారంభమై తర్వాత జీవితాన్ని మార్చే స్థాయికి చేరుకుంటాయి. అందుకే మీ ముందుకు వచ్చే ప్రతి విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించండి. ముఖ్యంగా సంతకం చేయాల్సిన పత్రాలు, ఆర్థిక ఒప్పందాలు, ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు, కొత్త పరిచయాలు వంటి విషయాల్లో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. ఈ సమయంలో మీకు కలిసి వచ్చే గొప్ప బలం మీ సహనం. తొందరగా స్పందించడం కంటే పరిస్థితిని గమనించి సరైన సమయంలో స్పందిస్తే ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం నిజంగానే రాబోయే రోజుల విజయానికి బలమైన పునాది అవుతుంది. జూలై 28వ తేదీ నుంచి పరిస్థితులు మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. గత 2 రోజుల్లో మీరు ఆలోచించిన విషయాలకు ఇప్పుడు సమాధానాలు దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎదురైన సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.
ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక సమాచారం లేదా ఒక వ్యక్తితో జరిగే సంభాషణ మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ఎవరి మాట విన్న వెంటనే నమ్మకుండా వాస్తవాలను పరిశీలించి ముందుకు వెళ్ళడం మంచిది. ఈ సమయంలో మీరు చూపే ఓర్పు, తెలివి, సమయస్ఫూర్తి భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను తీసుకురాగలవు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత అధికారుల నుంచి మంచి స్పందన లభించే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసిన కష్టాన్ని గుర్తించి కొత్త బాధ్యత అప్పగించే సూచనలున్నాయి. మొదట అది భారంగా అనిపించినా అదే మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. సహోద్యోగులతో అనవసరమైన పోలికలు పెట్టుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక మంచి సమయం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఊహించని చోట నుంచి అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైన సమావేశాలకు వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు చిన్న చిన్న నిబంధనలను కూడా పూర్తిగా చదవాలి. బయటకు లాభంగా కనిపించే ప్రతిపాదనలో దాగి ఉన్న విషయాలను అర్థం చేసుకోవడం అవసరం. అదే సమయంలో పాత కస్టమర్లు లేదా పాత పరిచయాల ద్వారా మళ్ళీ ఆదాయం పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. గతంలో నిలిచిపోయిన పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు తీసుకునే ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగ్గిస్తే స్థిరమైన లాభం పొందగలరు. జూలై 29 తేదీ ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, కుటుంబానికి సంబంధించిందైనా సరే. భావోద్వేగంతో కాకుండా ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం. కొందరికి దూర ప్రాంతం నుంచి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి కొత్త పరిచయం భవిష్యత్తులో మంచి సహకారంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అందుకే ప్రశాంతంగా, స్పష్టంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం రావచ్చు. అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించే పని విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఆనందాన్ని పెంచే చిన్న శుభవార్త కూడా వినిపించవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా మీకు మరింత మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఈ 2 రోజుల్లో నియంత్రణ చాలా అవసరం. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక వేసుకోవాలి. ఒక చిన్న పొదుపు కూడా తర్వాత పెద్ద అవసరానికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వచ్చినా, తీసుకోవాల్సి వచ్చినా పూర్తి స్పష్టతో మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు ఆర్థిక ఇబ్బందులను పెంచే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ అంతర్ముఖ స్వరం మీకు సరైన దారి చూపుతుంది. అందరి మాటల కంటే మీ అనుభవం, మీ పరిశీలనపై నమ్మకం ఉంచండి. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పని ఇప్పుడు ప్రారంభించడానికి అనుకూల సమయం కావచ్చు. చిన్న అడుగుతో మొదలయ్యి ప్రయాణం మీ భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే భయం, సందేహం, ఆలస్యం అనే 3 విషయాలను పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మొత్తంగా చూస్తే మీనరాశి వారికి జూలై 26, 27, 28, 29 తేదీలు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపును సూచించే రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రయాణం మరింత బలంగా ముందుకు సాగుతుంది. ప్రతి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించడం, పెద్దల సలహా తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలను నివారించడం ఈ 4 రోజుల విజయానికి కీలకం అవుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.